ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూస్తున్న దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని ఆశీర్వదించాలని మేము ఎంతో ఆశిస్తున్నాం. దేవుని బిడ్డలారా బాగున్నారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఇంకా ఆత్మీయ స్థితిలో దేవుడు ముందుకు నడిపించాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే ప్రతిదినం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మన ముందుకు నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానమే మన జీవితంలో అద్భుతం చేస్తుంది. ఈ వాగ్దానమే మన జీవితంలో కోల్పోయిన మన జీవితాన్ని మరలా వెలుగులోకి నింపి నిరుత్సాహం నుండి ఉత్సాహంలోకి తీసుకెళ్లేది ఈ వాగ్దానమే. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మన జీవితాన్ని దేవుడు పురికొల్పుతున్నాడు. ఎందుకంటే మనం ప్రతి దినము ఏదో ఒకటి అయ్యో నా పరిస్థితి అని మనం అనుకుంటున్నాం, కానీ మన పరిస్థితులు మారట్లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు ప్రతిదినం మనల్ని ఉత్సాహపరుస్తూ, ప్రతిదినం మన పురికొల్పుతూ, ప్రతిదినం మన ఆత్మీయ స్థితిలో నుండి ముందుకు తీసుకెళ్తాడు. కృపలో నుండి కృపలోకి తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకంటే తల్లిని మర్చిన తండ్రిని మర్చిన మరవని ఇడవని ఎడపాయన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మనతో ఉన్నాడు. ఎందుకంటే భూమి ఆకాశానికి పునాది వేసిన వాడు, నిన్ను విడిచే దేవుడు కాదు ఆయన. ఎన్ని శ్రమలు వచ్చిన నిన్ను విడిపించే దేవుడు ఆయనే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్న దేవుని వెళ్ళారా, మనం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాగ్దానం చూసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నా నామమున మీరు నన్నేం అడిగిన నేను చేద్దును. ఆమె నా నామమున మీరు నన్నేం అడిగిన నేను చేద్దును. ఎవరి నామములు అడగాలంటే మన దేవుని నామములు అడగాలి. ఏసు నామములు అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడండి. ఏసు నామములో మన రోగములు పోవాలని అడగాలి. ఏసు నామములు నీ కుటుంబం మారాలని అడగాలి. ఏసు నామములు దేవుడు ఏమంటాడంటే నా నామములు మీరు ఏది అడిగినా నేను చేస్తానంటాడు. ఎందుకంటే తండ్రిని మనం ఏది అడుగుతామో తండ్రి మనకు అది ఇవ్వగలడు. ఎందుకంటే మనం అడిగే స్థితులు మారాలి, మన ప్రార్థన పరిస్థితి మారాలి, మనం అడిగే అంశం దేవునికి ఇష్టమైనది ఉండాలి, మనం అడిగే అంశం దేవుడికి అంగీకారంగా ఉండాలి. నువ్వేం అడుగుతున్నావు కానీ నాకు తెలియదు, కానీ ఉదయకాల సమయంలో దేవుడు ఏమంటాడు, నా నామమున మీరు ఏమడిగిన చేతులను వాగ్దానం చేస్తుండే. కాబట్టి ఇది మొదలుకొని మనం నిరంతరం దేవుని సన్నిధిలో అడగాలి. అయా నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, అయా నా కుటుంబాన్ని మార్చండి, అయా నశించిపోతున్న వారిని మరి మార్చండి, అయా కుటుంబాలకు రక్షణ దయచండి, అయా నా కుటుంబానికి మారు మనసు దయచండి, అయా నా కుటుంబానికి విడుదల దయచిందని నువ్వు అడిగితే దేవుడు ఏమంటాడు, నా నామమును మీరు ఏడు అడిగినా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తుంది. కాబట్టి దేవుని నామములు మీరు అడగాలి, అడిగే విధానం మారాలి. ఎందుకంటే మిమ్ములు దేవుడు ఎంతగానో ప్రేమిస్తుండు. ఆయన ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఎందుకంటే ఈ లోకములో విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు. నువ్వు అవమానించబడుతున్నావా, తృణీకరింపబడుతున్నావా, వెలివేయబడుతున్నావా, కానీ నీ స్థితిని మార్చే దేవుడు. అందుకే నా నామములు మీరు ఏది అడిగినా చేస్తాను. నీకు గర్భఫలం లేదా దేవుడిని అడుగు, నీకు ఉద్యోగం రాలేదా దేవుడిని అడుగు, నీకు రోగం పోవట్లేదా దేవుడిని అడుగు, నీకు వ్యాధులు పోవట్లేదు దేవుడిని అడుగు, నీకు అప్పుల సమస్యలు ఉందా దేవుడిని అడుగు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావు దేవుడిని అడుగు, నీ కుమార్తెకు పెళ్లి కావట్లేదు దేవుడిని అడుగు, నీ కుమారుడికి పెళ్లి కావట్లేదు దేవుడిని అడుగు. నువ్వు దేవుడు ఏమంటున్నాడు, నామముని ఏది అడిగినా చేస్తానంటుండే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏది కావాలో దేవుడిని అడుగు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తే కనుక మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నా నామం నేను అడిగినా చేస్తాను వాగ్దానం చేసిన రీతిగా నా ప్రభా. అయా తండ్రి వారు ఏం అడుగుతున్న వారి జీవితంలో అద్భుత ఆశ్చర్యకాలు జరిగించండి నా తండ్రి. నీ కొందనాలు వారి ఆత్మస్థితిని తండ్రి ముందుకు నడిపించండి ప్రభా. నీ కొందనాలు స్తోత్రం. వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చిన వరకు నిరుకులు ఇబ్బందులు శోధనని యేసుక్రీస్తు నామంలో కొట్టివేయబడిన ప్రతి సమస్యను విడిపించబడుతుంది కాక తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి ఎల్లవేళ వారు తోడై నీ హస్తము చాపండి అయ్యా. అయా నువ్వు నమ్మదగిన వాడు ప్రభా. జాబులు అయా తండ్రి, రోగాల నుండి వ్యాధుల నుండి విడిపించారు, రక్షణ మార్గం ప్రతి కుటుంబానికి దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ఏ రోగముల నుండి విడుదల ప్రకటించండి. యవ్వన బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించండి అయ్యా. అయా నీ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి ప్రభా. అయా వారిని నామం ఏది అడిగిన వారి జీవితంలో అద్భుతం జరిగించమని పరిశుద్ధాత్మ తండ్రి ఇది మొదలుకొని వారి జీవితంలో గొప్ప కార్యం, దినం పెళ్లి రోజు పుట్టినరోజు తీసుకున్న వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు.